సో 4 మెంబర్స్ కూర్చోవచ్చు హాయిగా. ఓకే. సో పైన అది వేసేసి ఓకే, కంప్లీట్ వాటర్ ప్రూఫ్. సో ఇది సెప్టిక్స్ నుంచి ఇది ఫోల్డబుల్. ఓకే, మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఫ్లాట్. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. లాస్ట్ రివ్యూలో నేను ఈ కియా కెరెన్స్ గురించి డీటెయిల్డ్ ఓనర్షిప్ రివ్యూ చేసా. ఓనర్షిప్ అంటే దీన్ని ఓన్ చేసిన సరిది. ఇప్పుడు మాత్రం దీన్ని అంటే ఈ కియా కెరెన్స్ కొన్న వాళ్ళకి ట్రావెలింగ్లో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇందులో దీన్ని ట్రావెల్కి అనుగుణంగా చిన్న మినీ టైప్ క్యారవెన్ లాగా ఎలా మార్చవచ్చు, అండ్ ఆల్సో మనకి లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళకి, క్యాంపింగ్ చేసే వాళ్ళకి కావాల్సిన మినిమం యాక్సెసరీస్ ఏమున్నాయి అంటే సార్ అన్నీ కొందరనమాట. అన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాము. అండ్ ఆల్సో దాని లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు కొనాలంటే హ్యాపీగా ఓపెన్ చేసుకుని కొనుక్కోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని లాంగ్ టూరింగ్లో ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనికి సంబంధించిన టూరింగ్ యాక్సెసరీస్ మనకి మార్కెట్లో తక్కువ ధరలో అందుబాటులో ఏమున్నాయి అన్నీ కూడా చూద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో కియా కెరెన్స్ వెనకాల ఫ్రంట్ 2 సీట్స్ అండ్ ఆల్సో వెనకాల మిడ్ రోలో కూడా మనం దీన్ని సీట్స్ని డిక్లైన్ చేయొచ్చు. అన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియో చూపించాను. అండ్ ఆల్సో థర్డ్ రోలో సీట్స్ చూడండి. ఈ థర్డ్ రోలో ఉన్న సీట్స్ కూడా మనం డిక్లైన్ చేయొచ్చు. ఈ విధంగా అంటే జస్ట్ ఈ విధంగా. ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్లాట్ బెడ్ మోడల్గా ఏ విధంగా మార్చొచ్చు చూద్దాము. అంటే లాంగ్ టూర్ చేసే వాళ్ళకి పడుకోవడానికి ఇక్కడ కార్ ఆపి పడుకోవాలన్నా కానీ హ్యాపీగా దాన్ని సెట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ అన్ని కార్స్లో లేదు, అన్ని ఎంపీవీలో లేదు. చాలా ప్రాపర్గా ఇలాంటి లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కెరెన్స్ని వాళ్ళు డిజైన్ చేశారు కాబట్టి చాలా నీట్గా అయిపోతుంది. సార్ చూపించండి సార్. థర్డ్ రో దీన్ని ఫ్లాట్ బెడ్గా మార్చొచ్చు. జస్ట్ ఆ నాబ్ని లాగి ప్రెస్ చేస్తే ఇదంతా ఫ్లాట్ బెడ్ అయిపోయింది. వెనకాల 216 లీటర్స్, దీన్ని మొత్తం ఓపెన్ చేస్తే 600+ లీటర్స్. చూడండి, మిడ్ రో కూడా కంప్లీట్గా ఈ విధంగా ఫోల్డ్ అయిపోయింది. 2 minutes. చాలా సింపుల్గా విత్ ఇన్ ఏ మినిట్ దీన్ని ఫ్లాట్ బెడ్ మోడల్ చేసినాం. ఇద్దరు ప్రశాంతంగా పడుకోవచ్చు. ఓకే, 6.5 feet ఉంటుంది లెంత్. 6.5 feet లెంత్, టోటల్ లెంత్ 4 feet వెర్త్. 4.25 to 4. ఇక్కడ 4.25 ఉంటుంది, అదంతా 4.5. ఓకే, విత్ డైమెన్షన్స్. ఓకే, నార్మల్గా మనకి మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ కుషన్స్ ఉంటాయి, ఎయిర్ కుషన్ కూడా పెట్టుకొని ఇంకా పడుకోవచ్చు అనమాట. లేదు మనకి సింపుల్గా అడ్జస్ట్ అయిపోదాం అంటే కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. మంచి ఫ్లాట్ ఉంది. బ్లాంకెట్ వేసి పడుకోవాలి. రైట్, ఒకసారి నేను లోపలికి వెళ్ళి చూడాలా సార్? చూడండి. నా హైట్ 5 feet 10 inches. ఇదిగోండి, ఈ విధంగా ఫుల్ పడుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సార్ దీన్ని రేర్ వీల్ ఎక్కడ ఉంది సార్? కింద. ఓకే, కింద వైపు ఉంది. రెగ్యులర్ ఎంపీవీ. ఓకే, సో రేర్ వీల్ పొజిషన్ అది చూస్తారా. మినీ టైప్ క్యారవెన్ వితౌట్ ఎనీ మోడిఫికేషన్స్, ఫ్యాక్టరీ ఫిట్టెడ్ క్యారవెన్ అని చెప్పొచ్చు. ఓకే, ఇప్పుడు మనము సార్ కొన్న టూరింగ్ యాక్సెసరీస్ చూద్దాం. ఎందుకంటే ఎక్కువ లాంగ్ టూరింగ్ ప్రిఫర్ చేస్తారు. విత్ ఇన్ 3 years 40,000 తిరిగారు విత్ ఫ్యామిలీ. కాబట్టి మనకి అఫోర్డబుల్ తక్కువ కాస్ట్లో అమెజాన్లో అవైలబుల్ ఉన్న మంచి యాక్సెసరీస్ సరుకున్నారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపిస్తాను. సో మీకు ఇది ఉపయోగపడవచ్చు. ఎవరైనా కియా కెరెన్స్ కొన్న వాళ్ళు కానీ, లేకపోతే కార్లో లాంగ్ టూరింగ్ వెళ్ళే వాళ్ళకి అవసరం పడే యాక్సెసరీస్ అనమాట. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. సార్ మన టూరింగ్ యాక్సెసరీ స్టార్ట్ చేద్దామా? రైట్. స్టార్టింగ్ విత్ ద స్టూల్స్. ఈ స్టూల్స్ ఎందుకంటే యాక్చువల్గా ఒకటి మామూలుగా కూర్చోవడానికి ఇలా ఫ్రీగా, ఎప్పుడైనా టైర్ చేంజ్ చేసుకోవాలంటే, స్టెఫెన్ ఏదైనా చేంజ్ చేసుకోవాలంటే కంఫర్ట్గా ఉంటుంది. ఓకే, చూపించండి ఎలా ఫోల్డ్ చేస్తారు, ఎలా వాడతారు. ఇది ఫోల్డబుల్. ఓకే, మొత్తం ఫ్లాట్ అయిపోయింది. ఫ్లాట్. సో స్పేస్ సేవర్. రైట్. సేమ్ ఇన్ కేస్ టైర్ చేంజ్ చేసుకోవాలంటే కంఫర్ట్. దట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్. ఓకే, నైస్ సార్. మనం కూర్చోాలంటే ఇబ్బంది పడతాం. మన ఏజ్లో నా ఏజ్ కూడా ఇబ్బంది పడతాం కాళ్ళ నొప్పులతో. మెయిన్ అడ్వాంటేజ్ ఈ స్టూల్స్ ఇవి అనమాట. ఓకే, నైస్ సార్. పెద్ద స్టూల్ కూడా సేమ్ పర్పస్. అండ్
ఇదే బట్ కావలిస్తే ఎక్సెస్ ఓకే పైన క్లీన్ చేయాలంటే క్లీన్ ఆర్ ఎనీ లగేజ్ పెట్టినప్పుడు ఎక్సెస్. ఓకే ఓకే నెక్స్ట్ ఫోల్డ్ చేయండి సార్, అది కూడా ఫోల్డ్ చేసి చూపించండి. సింపుల్. మొత్తం ఫ్లాట్ అయిపోయింది. దీని కాస్ట్ ఎంత సార్? అరౌండ్ ఇది 400, దట్ ఈస్ 250 అంతే. అంతే. ఓకే లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. నేను ఫస్ట్ కొన్న తర్వాత మీకు చెప్తా అనమాట. సార్ ఎన్ని ఇయర్స్ 3 ఇయర్స్ అండి కొని మీరు? 2 ఇయర్స్ దాటేసిందా? స్టార్టింగ్ ఉందా? 3 ఇయర్స్. ఓకే సార్ నెక్స్ట్ యాక్సరీ. నెక్స్ట్ బాగుంది ఇది రియల్లీ వెరీ యూస్ఫుల్. దిస్ ఇస్ టేబుల్, 4 members టేబుల్, ఫోల్డబుల్ టేబుల్. ఫోల్డబుల్ టేబుల్. డైనింగ్ టేబుల్ అవసరం ఎక్కడ పడుతుంది సార్ యాక్చువల్గా? డైనింగ్ టేబుల్ తినడానికి దానికి. ఓకే మీరు కార్లో ఆగి లేకపోతే ప్యాక్ చేసుకుని వెళ్ళి మనం కుక్ కూడా చేసుకోవచ్చు. లేకపోతే చాపేసి కింద కూర్చోవాలి. దాని బట్టి 4 members Right, కాబట్టి right. ఇది కూర్చోవచ్చు. చూపించండి సార్, చూడడానికి ఏదో పెద్దగా ఏదో పెద్ద టూల్ బాక్స్ లాగా ఉంది సార్ ఇది. చాలా ప్యాషనేట్ ఇవన్నీ చేయాలంటే కూడా. అరే భలే ఉంది సార్ ఇది చూడడానికి. ఇది మల్టీపర్పస్, ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఎవ్రీథింగ్ అన్ని హైట్ పెంచవచ్చు సార్. నేను ఇంక అనుకుంటున్నా నేను చైర్లు ఉండేవేమో అవే చైర్లు ఆడదాం అనుకున్నా సార్. లేదు సార్. సో ఎవ్రీథింగ్ సార్ లుక్స్ గ్రేట్. ఇది సో ఈ లాక్స్ ఉంటాయి ఇలాగ, జస్ట్ ఇది దీనికి పెట్టేస్తే ఇది ఓకే మళ్ళీ ఫోల్డ్ అవ్వకుండా నేను పెడతాను సార్ ఇందులో కదా. ఓకే 4 members. సార్ కూర్చోండి. 1 more దీని యాక్సిల్. అరే ఇంకో యాక్సరీయా? గొడుగు. మీరు భలే సెర్చ్ చేసేస్తారు ఇవన్నీ ప్రోడక్ట్స్. నేను చూడలేదు, నేను ఇప్పుడే మీతో పాటు నేను కూడా చూస్తున్నా. సార్ ఇంకో నాకు తెలీదు, నేను జస్ట్ సర్ప్రైజ్ అవుతున్నా అంతే ఇవన్నీ. సార్ దీంతో కలిపి వస్తుంది ఇది కూడా. ఓకే నేను సెపరేట్ గొడుగు ఉందనేమో అనుకున్నా. ఇప్పుడు కూర్చోవచ్చు సార్ భలే ఉంది సార్ ఇది. మనకి ఈ స్పేస్ కూడా బాగా సెట్ అయింది. ఈ ఓపెన్ గ్రాస్ ల్యాండ్ కరెక్ట్. మనం ఏదో క్యాంపింగ్ వచ్చి అనుకుంటారు చూసిన వాళ్ళు. చుట్టూ కూడా వెండి మిల్స్, ఇలాంటి ప్లేస్లో రివ్యూ చేయడానికి అదృష్టం దొరికింది. రైట్. సో 4 members కూర్చోవచ్చు హాయిగా. ఓకే కావాలంటే ఇంకిద్దరు కూడా ఇక్కడ కూర్చోరు. చిన్న డైనింగ్ టేబుల్ ఆడుకొని. సార్ నేను కూర్చుంటా సార్. సార్ నా వెయిట్ 80 kgs. సార్ ఏం ఇబ్బంది ఏం లేదు. ఫీల్ స్ట్రాంగ్ విత్ గొడుగు మామూలు లేదు సార్. ఇది దేని కాస్ట్ ఎంత సార్? ఇది అరౌండ్ 6,000, 6,500 ఆర్ 7,000 ఇప్పుడు ఉండొచ్చు అంతే. 6,000 ఇప్పుడు ఆల్మోస్ట్ 6,000 రూపీస్ ఇన్వెస్ట్ చేశారు మీరు. కానీ లాంగ్ టర్మ్ క్యారవన్లో వాడుకునే వాళ్ళకి ఇది బెస్ట్. ఇంట్లో వాడుకోవచ్చు కదా, దీన్ని వంట కూడా చేసుకోవచ్చు. వంట చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అదే పర్పస్. ఇప్పుడు అది కూడా చూపెడతా. ఎక్సర్సైజ్ స్టవ్ పెట్టుకుని వంట చేసుకుని చూపెడతాను చిన్నది. అరే భలే ఉంది సార్ ఇది. ఓకే మన దానిలో మన ఈ యాక్సరీస్లో 2 అయిపోయినాయి. టేబుల్స్ అయిపోయినాయి అండ్ ఆల్సో టేబుల్ కాదు చైర్స్ అయిపోయినాయి. టేబుల్ అయిపోయింది, గొడుగు అయిపోయింది. చైర్స్ ఉన్నాయి, స్టూల్స్ అయ్యే చైర్స్ ఉన్నాయి. ఇంకా చైర్స్ ఉన్నాయి సార్. వామ్మో మీది మామూలు లేదు సార్. సెటప్ అయితే చలో కానీ సార్ స్టార్ట్. ఇవన్నీ చేయాలంటే అందరూ చేయరండి ఇలాంటివి. మీకు ఒక ప్యాషనేట్ అయి ఉండాలి, ట్రావెలింగ్ ప్యాషనేట్ ఉండాలి. నా కారులో నేను ప్రపంచం తిరగాలి, ఇండియా తిరగాలనుకునే వాళ్ళకి ఒక ఆదర్శం. మధ్యలో కెమెరా హాట్ అని చెప్పి అయిపోయింది. సో చైర్ ఈ విధంగా ఉంది. క్లాత్ ఇంకా మెటల్ మిక్చర్ అంటే హాలో పైప్ మిక్చర్. ఇది రిక్లైనబుల్ చైర్. ఇది చైర్. ఓకే కూర్చోండి సార్ మీరు. నేను 70 kgs, 72 kgs. ఓకే కంఫర్ట్ సామాన్ ఉందండి అక్కడ. మీరు మీ సిట్ ఇన్ దిస్ చైర్. బాగుంది సార్. దీని కాస్ట్ సార్? దీని కాస్ట్ ఎంత ఉంది? ఇది సంథింగ్ 2,000 ఎంతో, అది 1,200 ఎంతో. 1,500 to 2,000, అది 1,000 to 1,200. అఫోర్డబుల్, రెగ్యులర్ ఇబ్బంది లేదు. సో చిన్న సైజ్ ఏంటి స్టూల్ అండ్ ఒక డైనింగ్ అండ్ రెస్టింగ్ టేబుల్, ఫోల్డబుల్ చైర్స్. సార్ నెక్స్ట్ చెప్పండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది మీ కలెక్షన్. ఇది మన యాక్చువల్ వంటకి. ఓకే వంట సంబంధించినవి. సో చిన్న ఓకే చిన్నపాటి స్టవ్. రెగ్యులర్ అందరూ చూసి అంటే చిన్న బ్యూటెన్ ఉంటుంది కదా సార్? బ్యూటెన్ సిలిండర్ ఉంటుంది.
ఓకే, చిన్నపాటి వంటలు చేసుకోవడానికి. ఉన్నాయి, పెద్దది కూడా ఉంది, ఒకటి చూపెడతాను. ఓకే, ఏమి లేవు సార్, మీ దగ్గర అన్నీ ఉన్నాయి. ఓకే, సో చిన్న బ్యూటెన్ స్టవ్ అండ్ దీని యాక్సెసరీస్ కావాల్స్తే ఇది. ఓకే, దీని కుకింగ్ సెట్ సెపరేట్. ఇవి యాక్చువల్గా క్యాంపింగ్, ఇవి హీట్ తొందరగా అవుతాయి మామూలు రెగ్యులర్ ఓకే, ఫాస్టర్ హీట్ అంటే దీని కోటింగ్ ఆ విధంగా ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించింది ఇది వస్తుంది. సో మ్యాగీ ఏమైనా అంటే చేసుకో, మ్యాగీ, చిన్నపాటి ఫ్రైస్. ఏదైనా చేసుకోవచ్చు. ఎంత సార్ కాస్ట్ దీన్ని? ఇది అంతే సేమ్ 1200 to 1500 ఆల్ టుగెదర్. 3 కలిపి. జబర్దస్త్, నైస్ సార్, గ్రేట్. దీంతో పాటు సారీ బాండాగా నుంచి వస్తూనే ఉండే సామాన్లు. దీని క్యాన్స్టర్. ఓకే, బ్యూటెన్ గ్యాస్. సార్ ఇది క్యారీ చేయడం వల్ల ప్రమాదం ఏం లేదా? ఏం లేదు, బుటెన్ ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, దీని LPG విండ్ షీల్డ్ అయితే- చూపెడతాను. Okay. ఇది ఎందుకంటే ఈ క్లాత్ పెట్టాను రాట్లింగ్ రాకుండా. రైట్ 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 రైట్. ఇది పెట్టచ్చు ఇలాగా. డైరెక్ట్ ఫిట్ చేయొచ్చు. అంతే. రైట్ సార్, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు ఏమి ఆన్ చేయదు మనము. ఇది తీసేనా గాలికి? తీసేయండి. కన్ఫ్యూజన్. హెవీ గాల్లో చిన్న ఇబ్బంది ఉండదు అయితే. గాలికి వెండికి క్యాంపింగ్లో మేము చూసుకోవాల్సింది అదే ప్రాబ్లం. ఓకే, క్యాంపింగ్లో విండ్ మేజర్ ప్రాబ్లం. అయినా ఇంత విండ్ ఉన్నప్పుడు మీకు ఉక్క అనిపించదు సార్? అంటే మీకు ఇంత విండ్ ఉన్నప్పుడు ఉబ్బరం అనిపించదు? ఉబ్బరం అనిపించదు, మన గేర్ సపోర్ట్ చేస్తుందా లేదా అన్న. రైట్. కెటిల్ చాయ్ కాఫీకి. సో ఇవన్నీ లింక్స్ నాకు ఇవ్వండి సార్, నేను మా డిస్క్రిప్షన్లో పెడతా. మన వ్యూవర్స్కి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు. ఇంకా చిన్నగా ముద్దుగా భలే ఉన్నాయి సార్ ఇది. నైస్. దీన్ని విండ్ షీల్డ్, విండ్ అంటే గాలి రాకుండా, గాలికి ఇది అల్యూమినియం. ఇది సో మీరు పెట్టుకోవచ్చు ఇలా, విండ్ ప్రొటెక్షన్. నైస్, బాగుంది సార్ ఇది. ఇది పెద్దది, చిన్నపాటి మంట కాబట్టి గాలి నుంచి ఇబ్బంది సో లేకుండా. మనకేమి రాకుండా అనమాట. రైట్. కార్ యాక్సెసరీస్లో భాగంగా ఇంకొక ఇంపార్టెంట్ యాక్సెసరీ, మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ అవసరం పడితే ఏం చేయాలి? దానికి ఛార్జింగ్ కావాలి కదా, దాని గురించి చూపించింది సార్. సో ఇది సెప్టిక్స్ నుంచి ఇదిగోండి 12 volt DC సాకెట్. ఇది ఫిక్స్ చేసి దీన్ని వాడుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత పడింది సార్? 1700 కాస్ట్ దీన్ని. ఛార్జింగ్ ఓకేనా, ఫాస్ట్గా అవుతుంది? నో ఇష్యూస్. ఓకే, దాంతోపాటు ఇదిగోండి కాఫీ మగ్. ఇది కూడా 12 volt DC సాకెట్తోనే. ఇది గరం అవుతుంది సార్ మంచిగా? 10 minutes 20 minutes అయిపోతుంది. 20 minutes అయిపోతుంది. ఓకే, హాట్ వాటర్కి, కాఫీకి, అన్నిటికీ దేనికైనా. ఇది కూడా అంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ ఆల్సో క్లీనింగ్ గురించి చిన్న బ్రష్, పెద్ద బ్రష్ అన్నీ ఉన్నాయి. అసలు లేనిది అంటూ లేదనమాట. ప్రతిదీ సెర్చ్ చేసి మంచిగా సెర్చ్ చేసుకున్నారు అవన్నీ కూడా. సార్ వంటకు కావాల్సింది వాటర్. వాటర్ అట్లా హ్యాండిల్ చేస్తారు? ఫోల్డబుల్ బకెట్. ఇంకోటి తీసుకో, అక్కడ దాకా రండి, కార్ దాకా చూపెడతాను. అరే భలే ఉంది సార్ ఇది, ఫోల్డబుల్ బకెట్. మా వాళ్ళు కూడా వాడుతున్నారు. మా వాళ్ళు ఒక చిన్న క్యారవన్ వాడతారు, మినీ క్యారవన్. మా ఫ్రెండ్ కొన్నాడు ఒక ఆయన కరీంనగర్ నుంచి. ఆయన ఇప్పుడు నార్త్ ఈస్ట్ తిరుగుతున్నాడు సార్. లాస్ట్ సార్ ఇక్కడ స్టోరేజ్ 10 లీటర్ సీట్ కింద వాటర్. ఓకే, వాటర్ స్టోరేజ్. ఇండియన్ నోమాడ్ అని చెప్పి మా ఫ్రెండ్ ఉన్నాడు ఆయన మొత్తం చిన్న మారుతి వ్యాన్ని క్యారవాన్ చేసుకొని తిరుగుతున్నాడు అనమాట. ఇలాంటివి 2 పెట్టుకోవచ్చు. ఇంకో 2. ఓకే, 10 లీటర్స్ కెపాసిటీ. 10 లీటర్స్. అరే భలే ఉంది సార్ ఇది కూడా. ఫోల్డబుల్. దీని కాస్ట్ ఎంత సార్? 350 or 500 అంతే. అంతే, మన సీట్ కింద మంచి వెళ్ళిపోతాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా ఆప్షన్ ఉంది. నెక్స్ట్ వేరియంట్కి వెళ్తే అక్కడ షెల్ఫ్లు ఇస్తాడు. ఓహో, దీనిలోనే ఈ ప్రీమియం దాంట్లో నెక్స్ట్ దానికి వెళ్ళి షెల్ఫ్లు ఇస్తాడు. ఈ బకెట్ కాస్ట్ సార్? ఇది కూడా అంతే, 750 అంత. ఓకే, ఇది చిరిగిపోవడం, కరిగిపోవడం, కాలిపోవడం అంటే ఏం లేవా? సో ఇంత 10 లీటర్లు, 10 లీటర్. బాగుంది. అయిపోయిన తర్వాత మంచిగా ఫోల్డ్ చేయొచ్చు. ఫోల్డ్ చేస్తారు సార్? ఓకే, ఆ రింగ్స్కి అనుగుణంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంతే. బాగుంది సార్. ఇన్నోవేషన్స్ తక్కువ లేదు, చాలా ఇన్నోవేషన్స్ ఉన్నాయి. కానీ అఫోర్డబుల్ తెలియదు, మనకు అన్నీ తెలియదు ఇన్నోవేషన్స్ ఏమున్నాయో. ఈ విధంగా మీలాంటి వాళ్ళు చూస్తే మాకు ఐడియా వస్తుంది ఇవన్నీ కొనొచ్చు అని చెప్పి. రైట్ సార్, నెక్స్ట్
నెక్స్ట్ ఇవన్నీ కూడా కూర్చోడానికి కుకింగ్ గురించి సంబంధించిన సామాన్లు అనమాట. బాగున్నాయి. ఇవన్నీ యూటెన్సిల్స్ చూపించరా? ఓకే, తీయకండి ఉన్నాయండి. అంటే చిన్నపాటి కుకింగ్ గురించి సంబంధించిన యూటెన్సిల్స్. అండ్ చిన్నపాటి గిన్నెలు, ప్లేట్స్. ఓకే, అంటే ఈజీలీ పాసిబుల్. పోయినా బాధ ఉండదు, తక్కువ కాస్ట్ కాబట్టి. రైట్. ఓకే, ఇవన్నీ గిన్నెలు, స్టిక్స్, ఓకే, ప్యాన్. నైస్ సార్, బాగున్నాయి. సో 1 day 2 day యూ కెన్ మేనేజ్. ఓకే, 1-2 days గురించి హ్యాపీగా. ఇంకా ఎక్కువ కూడా మేనేజ్. 3 members అయితే ఇన్ని ఉన్న తర్వాత ఇంకా ఎందుకు ఉండదు సార్? 3 members. కొంచెం పెద్ద స్టవ్ ఉంటే ఇంకా ఉంది. పెద్ద స్టవ్ కూడా చూపెడతా. ఓహో, అది కూడా తెచ్చారా మీరు? సో పర్పస్ ఇది. సో దిస్ ఇస్ సోలార్ లైట్. ఓకే, చార్జబుల్ లైట్. సోలార్ బల్బ్ ఉంది ఇందులో. మళ్ళీ అదే లైట్ సోలార్ నుండి మీరు ప్రెస్ చేయండి. బాగుంటుంది. ఎంత కాస్ట్? 350 సంథింగ్, 300. అన్ని తక్కువ రేంజ్లో అన్ని ఎతికి మరీ తీసుకున్నారు సార్. ఎంటర్టైన్మెంట్, చిన్న బ్లూటూత్ స్పీకర్. ఓహో, స్మాల్ స్పీకర్. రైట్, నైస్ సార్. ఓకే, Welcome to MC Music World. ఓహో, Bluetooth mode. ఇది కూడా సెన్సర్ లైటే. నైట్ అయితే మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఇది చీకటి ఇలా బ్యాగ్లో ఏదైనా ఐటమ్ కొనబట్టలేదంటే బ్యాగ్లో లైట్ చార్జ్, సి టైప్ చార్జ్. ఓకే. సో ఇది స్టవ్ చూపెడతాను చూడండి. ఇంకొచ్చిన దిస్ యాక్చువల్గా కియా క్యారెన్స్ డిక్కీ అనమాట, టూల్స్ ఉండడానికి. రైట్, టూల్ డిక్కీ. ఓకే, నన్ను లిఫ్ట్ చేస్తే మళ్ళీ ఇంత సామాన్ పెట్టారు ఇందులో. స్పేస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసి. చిన్న గ్యాస్ స్టవ్, చిన్న స్టవ్, సింగిల్ బర్న్. ఎట్లా గ్యాస్ పెట్టాలి? గ్యాస్ పెట్టుకోవాలి. అదే కెనిస్టర్ వాడచ్చా? క్యాన్సల్ లేదు దీనికి. రెగ్యులర్ LPG 5 cylinder 2 kg అది ఒక్కటే పెట్టుకోవచ్చు. రైట్. ఓకే, అంటే మీకు పైన ఉన్న బర్నర్ తీసి ఈ బర్నర్ ఫిక్స్ చేస్తారు. ఇది స్టవ్, ఇది 500 రూపీస్ వర్త్. ఇది అంతే. ఓకే, మామూలు రెగ్యులర్ స్టవ్ LPG. ఇప్పుడు పైప్ కనెక్ట్ చేయాలి అంతే కదా సార్? పైప్ సిలిండర్ కనెక్ట్ చేసి ఆ టేబుల్ మీద పెట్టుకుంటాను నేను. ఓకే, నైస్. సో ఇది ఇందులో వచ్చేస్తుంది. సో ఇది యూస్ఫుల్ ఐటమ్. టైరు ప్రెజర్, టైర్ పంప్. ఓకే, చార్జబుల్. వైర్ అండ్ వైర్తోని నాన్ వైర్ రెండు. ఓకే, దీన్ని మన 12 volt సాకెట్ పెట్టచ్చు, లేకపోతే డైరెక్ట్ బ్యాటరీ చేసుకోవచ్చు. నైస్. కారు ప్రతి ఒక్కరు ఇది పెట్టుకుంటే సేఫ్టీ అనమాట సార్. మొన్న సబరికి వెళ్ళినప్పుడు పంచర్ అయింది నా కారు. ఇలాగే గాలి నింపేసి వాడేసాను. ఈవెన్ ద మాన్యువల్. ఓకే, చెక్ చేయడానికి, ఎయిర్ ప్రెషర్ చెక్ చేయడానికి. రైట్. అపార్ట్ ఫ్రమ్ TPMS ఉన్నా కానీ మీరు మళ్ళీ అంటే ఇది అమెజాన్లో ఉండే క్యారీ చేస్తాను. ఓకే. ఇది కాకుండా రెగ్యులర్గా నేను ఒక పర్మనెంట్ సెట్ నా టూత్ బాక్స్ ఉండిపోతుంది కార్లో. టూల్ బాక్స్, బ్రష్ అవన్నీ కామన్. ఓకే. మళ్ళీ తీసుకోకూడదు అవన్నీ. టాయిలెటరీ మొత్తం. టాయిలెటరీ. రైట్. పర్మనెంట్. ఇంకా మనం ఎప్పుడు అంటే మళ్ళీ గుర్తుపెట్టుకోరు కదా, దేనిగా అంతే. సో ఎప్పుడప్పుడు ఒక 2 months 3 months అయితే చేంజ్ చేసేసి. సెటప్ మాత్రం మామూలు లేదు సార్. ఒక కార్ని చిన్నపాటి ఇల్లు చేస్తాను కదా, ఇవన్నీ కొని ఈ బ్రష్లు ఇవి టైప్స్ ఇవన్నీ. ఇది టైర్ పంచర్ కిట్. ఓకే, వాళ్ళేది అవసరం రాకూడదు అనుకుంటున్నాను. ఓకే. రైట్. ఇది లేక మన శబరిమలకి వెళ్ళినప్పుడు చిన్న హోల్ పడింది నాకు టైర్లో. ఒక 60 కిలోమీటర్ నడిపించి అట్లా గాలి కొట్టేసి తర్వాత వేయించుకున్నాం అన్నమాట పంచర్. నాకు వేసుకోవడం బెనిఫిట్. నాకు వేసుకోవడం రాకపోయినా ఇవన్నీ ఎందుకు ఉంచుతానంటే ఈ టూల్స్ ఇస్తే ఎవడైనా హెల్ప్ చేస్తాడు. నేను ఎక్స్పీరియన్స్ అలాగా పాత ఆల్టోలో వాటిలో. ఓకే, ఇగో ఇది ఒకటి ఉంది ఎమర్జెన్సీ లైట్. ఇది లైట్. ఓకే. కాబో ఏదో అంటారు. ఇది ఇంకొక ఇది జంపర్. ఇది కూడా పెట్టి అవసరం రాలే. ఓకే. ఛార్జింగ్ బండి ఛార్జ్ చేయడానికి జంపర్ కేబుల్స్. నైస్. ఇది కూడా అంతే 500 700 అంతే. బాగుంది సార్. ఇంకోటి మెయిన్ మనకు చెప్పినది యాక్సరీ లగేజ్ క్యారియర్. మెడిసిన్ విత్ గ్లౌస్. ఓకే, మాస్క్లు, కాటన్ అవన్నీ పర్సనల్ అన్ని ఇందులో పెట్టేసుకున్నారు. ఇది టూల్ వాళ్ళు ఇచ్చిన జాక్ అండి. జాక్ అండ్ టూల్స్. ఇదే అవ్వదు కింద మ్యాట్ దాన్ని. ఓకే సార్, క్యారియర్ చూపించండి. లాస్ట్ టైం మీరు క్యారియర్ కొన్నా అని చెప్పారు కదా, లగేజ్ క్యారియర్. ఇదిగోండి డాష్ క్యామ్,
మనకి లాంగ్ ట్రావెల్లో డాష్ క్యామ్ కంపల్సరీ నా దగ్గర రెడ్ టైగర్ ఉంది. ఇది బేసిక్గా ఉంది, దీని ఎలాంటి స్క్రీన్ లేదు, మొబైల్లో డైరెక్ట్ చూసుకోవచ్చు అనమాట. క్యారియర్ మీద ఇది వేసే మ్యాట్ చూపించిన పైన చూపించండి సార్. టూల్ వేసుకోండి. ఫస్ట్ ఇది వేసేసుకోవాలి సార్, అంటే స్క్రాచెస్ పడకుండా. ఓకే, ఇది ఏం మెటీరియల్ సార్? ఇది సాఫ్ట్వేర్ ఉంటుందా? ఒరే భలే సాఫ్ట్ ఉంది. పాలిథిన్ ఏదో అది సాఫ్ట్ ఉంది మంచిగా. రబ్బర్ అయితే కదా సార్ ఇది? రబ్బర్ పాలిథిన్ అది మెయిన్. ఈ పెద్ద స్టూల్ దీని పర్పస్ అవుతుంది నాకు. ఓకే, సో ఇది ఆటోమేట్ 20 క్యూబిక్ ఫీట్, అంటే నా క్యారెన్స్ కాబట్టి ఇది పెద్దది, లేకపోతే జనరల్గా 15 క్యూబ్ వస్తుంది. ఓకే, క్యారేజ్ బ్యాగ్ ఇది సామాన్ లగేజ్ పెట్టడానికి. లగేజ్ పెట్టా. లాంగ్లో ఎక్కువ మంది వెళ్తున్నప్పుడు లగేజ్ స్పేస్ ఇబ్బంది కాకుండా. సో ఇక్కడ సైడ్ జిప్పులు ఉంటాయి. హెల్ప్ చేయమంటారా? నాకేమైనా హెల్ప్ చేయమంటారా? ఏం అక్కర్లేదు, జస్ట్ వెల్క్రో ఉంది, జిప్పర్ కూడా ఉంది. జిప్పర్ మెయిన్. ఓకే, లగేజ్ అంతా జిప్పర్లో వెళ్ళిపోతాయి. అందులో వెళ్ళిపోయి వేసుకోవాలి. వాటర్ ప్రూఫ్ మొత్తం కంప్లీట్. వాటర్ ప్రూఫ్ నేను యూజ్ చేశాను. ఓకే, ఉజ్జయిని ట్రిప్కి వెళ్ళి వచ్చాం 7 మెంబర్స్తో. ఆటోమేట్ బ్రాండ్ ఇది. ఓకే, కంప్లీట్గా జిప్ ఓపెన్ చేయొచ్చు 3 సైడ్స్ నుంచి. 3 సైడ్ నుండి వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని లిఫ్ట్ చేసి పైన వేసేయచ్చు. ఇది ఓపెన్ చేసైనా వేసేది, అలాగైనా వేయదు. సో పైన అది వేసేసి. ఓకే, కంప్లీట్ వాటర్ ప్రూఫ్. సో 4-5 సూట్ కేసులు వస్తాయి. ఓకే, మరి మీరు ఒకటి ఏంటంటే దీంట్లో ఈ గేర్ అంతా ఆ టేబుల్ అవన్నీ కావాల్సి పెట్టుకోవచ్చు. ఓకే, మాక్సిమం నాది 90 kgs అలౌడ్ టాప్. ఓకే, బట్ నేను 50 kgs దాకా కానీ వేస్తాను. ఇప్పుడు లగేజ్ పెట్టే తర్వాత మనము కట్టాలంటే ఎట్లా? ఉన్నాయి కదా, ఆ క్లిప్ చూపెడతాను. అంటే ఆ వెయిట్ స్లిప్ అవుతుంటారా? ఏమో చూపెడతాను. అంటే అది ఆల్రెడీ ఉన్నది చూపించమంటారా? చూపించండి. ఇవి ఉన్నాయి కదా, ఇవి అవే. అవునవును, ఓకే ఓకే. సో కట్టేస్తారు, కట్టేసి కింద పెడతాం పైన వేసి. అది మీకు క్లిప్ నేను ఇస్తాను. రైట్, ఓకే ఓకే. దట్ ఈస్ ఈ విధంగా ఈ బీడింగ్ తీసేసి ఈ క్లాంప్ ఉంది కదా, ఈ క్లాంప్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేసి డోర్ వేసిన తర్వాత ఈ స్ట్రాప్తోని దాన్ని ఫిక్స్ చేయవచ్చు. పైన ఫిక్స్ చేసాక ఈ విధంగా ఉంటుంది. లగేజ్ లేదు కాబట్టి తెలియట్లేదు, లగేజ్ పెడితే అది ప్రాపర్గా సెటిల్ అయిపోతుంది అనమాట. సో లగేజ్ ఎక్కువ ఉండగానే ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళిపోవచ్చు. 5 విత్ ఇది కంఫర్ట్. లగేజ్ పడిపోతే భయం లేదు దీంతో. నేను ఆల్రెడీ ఉజ్జయిని వెళ్ళి వచ్చాను ఇక్కడ నుండి, హైదరాబాద్ నుండి. 900 7 మెంబర్స్ ఆటో మేజ్. దీని కాస్ట్ ఎంత పడింది సార్? నాకు 7,000 పడింది. ఇప్పుడు మేబీ 6,500 అలా ఉంటుంది. 7,000 రూపాయలు. ఓకే, ఇది 20 క్యూబిక్ ఫీట్. జనరల్గా 15 హ్యాచ్ బ్యాక్ వాటికి వస్తాయి. నాది పెద్దది కాబట్టి 20 క్యూబిక్ ఫీట్ తీసుకున్నారు. నైస్ సార్, భలే ఉంది ఇది కూడా. సో మనం అన్నీ కంప్లీట్ అయినట్టు యాక్చువల్లీ. ఇంకా ఉన్నాయి లోపల, ఇంకా ఉన్నాయి. ఇది మామూలుగా మన ఓకే ఏమంటే లైట్స్. ఇది జనరల్గా ఇది హెడ్ బ్యాండ్. ఓకే, హెడ్ బ్యాండ్. రైట్ ఓకే. సో ఇలా పెట్టుకోవచ్చు. ఇది ఆటో కొండల్లో గుట్టల్లోని ట్రెక్కింగ్ చేయడానికి, నైట్ టైం యూరిన్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా దట్ ఈస్ సేఫ్ సైడ్. నైస్. అది బాగుంటుంది ఇది కూడా అంతే 300-250. ఓకే, ఇవన్నీ ఉంటాయి మార్కెట్లో, కానీ మనకి చూపించే వాళ్ళు చెప్పేవాళ్ళు కావాలి. చిన్న టూల్ కిట్ ఇవన్నీ తెలిసినాయి. ఓకే, చిన్న స్క్రూ డ్రైవర్ కిట్, ఎనీ పర్పస్ అర్జెంట్. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు సార్ మనకి ఇవన్నీ ఓపెన్ చేసి చూపించారు, మీరు చూశారు. ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ చేసి మళ్ళీ మేము కార్లో పెట్టాలి. సో ఇంత లగేజ్ ఉంది చూడండి మన 7 సీటర్ MPVలో. అంటే కనబడకుండా పెట్టిన లగేజ్ ఇది. ఇంత కూడా మనకి నీట్గా కార్లో సెట్ అయిపోతున్నాయి. ఇంత లగేజ్ అనేది కార్లో సెట్ అయిపోతున్నాయి. సో ఆ విధంగా 7 వెళ్ళొచ్చు ఈ లగేజ్తో. సార్ ఈ లగేజ్తో 7 మెంబర్స్ చేయొచ్చు. అది మెయిన్ అడ్వాంటేజ్. ఫుల్ సీటింగ్ కెపాసిటీ. అదర్ 5 అయితే ఇంకా కంఫర్ట్, పూర్తిగా లగ్జరీ. నైస్ సార్. సో అదనమాట కియా కెరెన్స్ని ఈ విధంగా లాంగ్ టూరింగ్లో ప్రశాంతంగా వాడుకోవచ్చు. కంఫర్ట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. అండ్ ఆల్సో మీకు కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని యాక్సరీస్ నేను మీకు ఇప్పి పూస కూర్చున్నట్టు విత్ కాస్ట్ చెప్పాము. అవన్నీ యాక్సరీస్ది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో మీరు ఈ కార్ కొంటే, ఈ కారే కాదు ఏ కార్ కొన్నా కానీ అవన్నీ మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్ లాంగ్ టూరింగ్ వెళ్ళే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి. సో సార్ ఇంత సెర్చ్ చేసి మాకు నా వీడియో రూపంలో మా వాళ్ళకి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా సార్తో
ఇన్ని తెలుసుకోవాల్సింది నాకు. నేను కూడా ఎన్నో రివ్యూస్ చేస్తాను కానీ ప్రోడక్ట్ రివ్యూ చేస్తుంటాం కానీ ఇవన్నీ దగ్గర నుండి చూసి అంటే యాజ్ అ క్యాంపర్ ఆర్ టూరిస్టర్ మినిమం సో అది మినిమం అంటే యాక్చువల్గా మినిమం ఎఫోర్డబుల్ ప్రైస్ అవన్నీ ఒకేసారి కొనక్కర్లే, జస్ట్ ఇయర్కి 2-3 గ్యాడ్జెట్ ఎక్వైర్ చేసుకుంటే చాలు. రైట్ సార్. దెన్ అవర్ ట్రిప్ ఓకే. రియల్లీ నేను ఈ వీడియో చేస్తాను మంచి ఎంజాయ్ చేసిన, అంటే కొత్త కొత్త సామాన్లు చూసుకుంటూ మా వాళ్ళు చూపించుకుంటూ ఈ విధంగా వీడియో రికార్డ్ చేయడం ఎంతమందికి రీచ్ అవుతుందో తెలియదు కానీ రీచ్ అవుతే బాగుంటుంది. మీరు కూడా ఇలాంటి లాంగ్ టూరింగ్ చేసే వాళ్ళు ఇవన్నీ కొన్ని వాడితే బాగుంటుంది. సో ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. ఇంత టైం ఇచ్చినందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో ఇలాంటి మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ప్రోడక్ట్ రివ్యూస్ కలుసుకుందాం. భారత్ మాతాకి జై. జై హింద్. జై హింద్.